మీరు ఈ పిక్చర్లో మనసు, మెదడు. మనసు అనేది ఒక రకంగా హార్ట్ అనే పెట్టుకోండి. హార్ట్కి ఆలోచించేది ఫీలింగ్స్, సాడ్ ఫీలింగ్స్ అటువంటివన్నీ మా హార్ట్కి లేదు. హార్ట్ వచ్చి అదొక పంపు సెట్, మోటార్ మాదిరిగా. దానికి ఏం తెలిసిందేంది, కొట్టుకోవడం, లప్ టప్ అని కొట్టుకోవడం. బ్లడ్, పాత బ్లడ్ని తీసుకొని మలినమైన బ్లడ్ని తీసుకొని దాన్ని ప్యూరిఫై చేసి మళ్ళీ శరీరంలో అన్ని భాగాలకి అందించటం మాత్రమే తెలుసు. అదొక మెకానికల్ ఇంజన్ లాగా. మరి ఆలోచనలు, ఫీలింగ్స్ అవన్నీ మెదడుకే ఉంటాయి. ఆలోచన శక్తి, బ్యాడ్ గుడ్ అంతా ఆలోచించేది మెదడు. మెదడు అంటే బ్రెయిన్ ఇంగ్లీష్లో కదా. కనుక నాకు మనసు దొబ్బింది అని చెప్పకూడదండి. చాలామంది అట్లా ఉంటాడు, నా మనసు దొబ్బిందండి అంటారు. నీ మనసే ఉన్న దొబ్బిందా అని ఇంకో ఎదుటి మనిషిని కూడా అడుగుతాను. మనసు ఎప్పుడు దబ్బదు, అది కొట్టుకుంటుంటుంది మోటార్ మెకానికల్ ఇంజన్ లాగా. దాని పని అది చూసుకుంటుంటుంది. దానికి ఫీలింగ్స్ ఉండవు. బ్రెయిన్కే ఫీలింగ్స్, మెదడుకే. కనుక ఆ మనసు దొబ్బిందని చెప్పకూడదండి. మనసుకి ఫీలింగ్స్ లేవు. ఎవరికి ఫీలింగ్స్ ఉంటాయి? మైండ్కే కదా. కాబట్టి మైండ్ దొబ్బింది అని చెప్పాలి, అంతే కదా. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.